శ్రీ గురుభ్యో నమః. 4లో 39వ శ్లోకం. ఓం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిః అచిరేనాధిగచ్చతి. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. శ్రద్ధావాన్ అంటే శ్రద్ధ కలిగిన వాడు, లభతే జ్ఞానం ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు, తత్పరః దాని యందే నిలకడగా ఉన్నవాడు, సంయత ఇంద్రియః అదుపులో ఉంచుకున్న ఇంద్రియాలు కలవాడు, జ్ఞానం లబ్ధ్వా జ్ఞానాన్ని పొంది, పరాం శాంతిం ఉత్తమమైన శాంతిని, అచిరేన ఆలస్యం లేకుండా, అధిగచ్చతి పొందుతాడు. ఈ శ్లోకము జ్ఞానాన్ని పొందేందుకు ఉండవలసిన అర్హతలను, ఆ జ్ఞానం వల్ల కలిగే అంతిమ ఫలితాన్ని వివరిస్తుంది. ముందుగా తాత్పర్యం తెలుసుకుందాము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ కలవాడికి జ్ఞానం కలుగుతుంది. కేవలం శ్రద్ధ మాత్రమే చాలదు, తత్పరః జ్ఞానమే అన్నిటికంటే గొప్పదని నమ్మి జ్ఞానం కోసం ఏమేమి చెయ్యాలో అది మాత్రమే చెయ్యాలి. మరొక వాటి వైపు నేను వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్న వాడికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది. అంతేకాకుండా సంయతేంద్రియః తన ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకున్న వాడికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది. అంటే కేవలం శ్రద్ధతో తత్పరతతో ఇంద్రియాలను జయించిన వారికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లబ్ధ్వా అంటే జ్ఞానం కలిగిన తర్వాత పరాం శాంతి అన్నిటికంటే ఉత్తమమైన శాంతిని పొందుతాడు. ఎంతకాలంలో పొందుతాడు అంటే అచిరేన అధిగచ్చది, క్షణం కూడా పట్టదు, ఏమీ ఆలస్యం ఉండదు. జ్ఞానం కలిగేందుకు చాలా కాలం పట్టవచ్చు, కానీ జ్ఞానం కలిగిన తర్వాత క్షణంలోనే ఆ సాధకుడికి పూర్తి సిద్ధి లభిస్తుంది అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. మనం ఇంకా ఇన్నర్ మీనింగ్ తెలుసుకోవాలని అనుకుంటే, జ్ఞానం పొందడానికి ముఖ్యమైన 3 లక్షణాలకు, ఆ జ్ఞానం పొందిన తర్వాత కలిగే లాభాలను ఈ శ్లోకంలో పరమాత్మ వివరించాడు. మొదటిది శ్రద్ధ. ఏ కార్యం చేయాలన్నా శ్రద్ధ ముఖ్యం. ఒక్క జ్ఞానం సంపాదించడానికే కాదు, ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలని మనం ఇదివరకే తెలుసుకున్నాం. పూజ చేసినా, విద్యాభ్యాసం చేసినా, ఆఫీస్లో పని చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చిన్నది కానీ పెద్దది కానీ ఏ పని అయినా శ్రద్ధ ముఖ్యం. చేసే పని మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. అంతేకాని అయితే అవుతుంది లేకపోతే లేదు అనే నిర్లక్ష్యం పనికిరాదు. వస్తుందో లేదో అనే సందేహం కూడా ఉండకూడదు. తప్పక వస్తుంది అనే నమ్మకంతో చేసే పని పరిపూర్ణమవుతుంది. కాబట్టి శ్రద్ధ అంటే కేవలం చేసే పని మీద కుతూహలం కాదు, నేను చేసే పని నాకు మేలు చేస్తుంది, నా ఉన్నతికి తోడ్పడుతుంది, నా భవిష్యత్తును ఉన్నతంగా చేస్తుంది అనే నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. దానినే శ్రద్ధ అంటారు. రెండవది తత్పరః అంటే తదేక నిష్ట, ఏకాగ్రత, పట్టుదల, నిశ్చయాత్మక బుద్ధి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. ఒకటి చెప్పి మరొకటి చేయడం వలన విరుద్ధ ఫలితాలు వస్తాయి. మనస్సు నిర్మలంగా ఉండాలి, అప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి మానవులు ఏ పని చేసినా ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రతతో ఏ పని చేసినా అఖండమైన శక్తి లభిస్తుంది, అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. కాబట్టి మనస్సును బయట ప్రపంచంలో ఉన్న విషయాల నుండి మరల్చి ఆత్మ విచారణ వైపు తిప్పితే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఉదాహరణకు గీతా జ్ఞాన యజ్ఞమునకు వెళ్ళాము, ఏదో చెప్పారు విన్నాము అని కాకుండా ఏకాగ్రతతో వినాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంటికి పోయి విన్న దానిని మననం చేసుకోవాలి, మనసుకు పట్టేటట్టు చేసుకోవాలి. అది ఆచరణ యోగ్యం అవునో కాదో విచారించి వీలైతే ఆచరించాలి. ఏదైనా సందేహాలు ఉంటే గురువును అడిగి తెలుసుకోవాలి, తీర్చుకోవాలి. ప్రస్తుతము విద్యార్థులు చాలామంది చదివే చదువు మీద నిష్ఠ ఉండదు, ఏకాగ్రత ఉండదు. ఎదురుగా టీవీ, పక్కనే సెల్ ఫోన్.
అందులో ఫేస్బుక్, వాట్సప్ ఇన్నిటి మధ్య ఏకాగ్రత కుదిరే అవకాశమే లేదు. అందుకని ఇవి అన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతో చదివితే పాస్ ర్యాంకు ఖాయం. క్లాస్ రూమ్లో చెప్పే పాఠం శ్రద్ధగా విని ఇంటికి రాగానే దానిని ఏకాగ్రతతో మననం చేస్తే తెలియని విషయాలను మర్నాడు టీచర్ను కానీ లెక్చరర్ను కానీ అడిగి చెప్పించుకుంటే అది మెదడులో శాశ్వతంగా రికార్డ్ అవుతుంది. పరీక్షలలో ఎంతో సహాయపడుతుంది. మీ గురువులకు మీకు ఇంకా ఇంకా బోధించాలని ఉత్కంఠ చేకూరుతుంది. అందుకే అందరికీ నిష్ఠ, ఏకాగ్రత అవసరం. మూడవది ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియాలు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తుంటాయి, ప్రాపంచిక విషయాలలో లీనమై ఉంటాయి. ఇంద్రియాలు చూసిన వాటి గురించి మనస్సు ఆలోచిస్తుంది. అప్పుడు మనసులో కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీర్చడానికి మరలా ప్రయత్నం మొదలవుతుంది. మనస్సు చంచలమవుతుంది. అటువంటి అప్పుడు ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఆత్మజ్ఞానం అలవడదు. సాధకుడికి ఇంద్రియములు ప్రబల శత్రువులు. వాటిని నిగ్రహిస్తే గాని సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. ఈ విధంగా శ్రద్ధ, తదేక నిష్ఠ, ఇంద్రియ నిగ్రహము అవలంబించి ఆత్మజ్ఞానం పొందితే కలిగే లాభం ఏమిటి అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం ఒక్కటే: పరమశాంతి. ఈ రోజుల్లో మానవులకు లేనిది, కావలసింది అదే. ఎంత ధనము, భోగభాగ్యాలు, పదవులు ఉన్నా మానవుడికి మనశ్శాంతి కరువయింది. అటువంటి వారు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి. పైన చెప్పిన విధంగా ప్రయత్నిస్తే ఆత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం లభించిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అందుకే అచిరేన అని పదం వాడారు. అంటే అచిర కాలంలోనే పరమశాంతి లభిస్తుంది అని అర్థం. కాబట్టి బాహ్య ప్రపంచంలో దొరికే వస్తువులలో కొంచెం సుఖము, అనంతమైన దుఃఖము తప్ప మరేమీ దొరకదు. ఆత్మజ్ఞానం కలిగితే పరమశాంతి దొరుకుతుంది అని పరమాత్మ బోధించాడు. ఈ శ్లోకానికి ఏకలవ్యుని కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. ద్రోణాచార్యుడు నేరుగా విద్య నేర్పనని చెప్పిన ఆయనపై శ్రద్ధతో, నమ్మకంతో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని విద్యను అభ్యసించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏకలవ్యుని శ్రద్ధ. సంయతేంద్రియ. అడవిలో ఎన్నో కష్టాలు, ఆకర్షణలు ఉన్నా వాటన్నింటినీ నియంత్రించుకుని కేవలం విద్యపైనే దృష్టి పెట్టాడు. అచంచలమైన శ్రద్ధ వలననే అతడు ద్రోణాచార్యుని సమక్షంలో నేర్చుకున్న అర్జునునికి సమానమైన విలువిద్య నైపుణ్యాన్ని సాధించాడు. ఇది అతనికి దక్కిన ఫలితం. శ్రద్ధ లేనివాడు ఎటువంటి దుర్గతి పొందుతాడు అనేది పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోచున్నారు. హరి ఓం తస్సత్.